కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై ప్రధానంగా 3 అంశాలపై ప్రశ్నించిన కమిషన్. 50 నిమిషాల పాటు కేసీఆర్ ను ప్రశ్నించిన కాళేశ్వరం కమిషన్. ఈ క్రమంలో కీలక డాక్యుమెంట్లు కేసీఆర్ కమిషన్ కు అందించారా? మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసింది. దాదాపు 50 నిమిషాల పాటు ఈ విచారణ సాగింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రధానంగా 3 అంశాలపై కేసీఆర్ కి కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ ప్రశ్నించారు. బ్యారేజ్ దెబ్బతినడానికి ప్రధాన కారణాలేంటి? ప్రాథమిక నివేదికలో నాడు ఇంజనీర్లు ఏం చెప్పారు? అంతర్గత విచారణ తర్వాత ఏం చర్యలు తీసుకున్నారు? కాళేశ్వరం కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేశారు? ప్రాజెక్ట్ అంచనాలు ఎందుకు పెంచాల్సి వచ్చింది అంటూ 1 to 1 గా పలు ప్రశ్నలు సంధించింది. అయితే కమిషన్ ప్రశ్నలకు వివరణ ఇచ్చిన కేసీఆర్ అనంతరం కమిషన్ ముందు కాళేశ్వరంపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏకంగా 50 నిమిషాల పాటు పిసి ఘోష్ కి కేసీఆర్ వివరణ ఇచ్చారు. అలాగే కమిషన్ కు పలు కీలక డాక్యుమెంట్లను అందించారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై 50 నిమిషాల పాటు కేసీఆర్ ను ప్రశ్నించిన అధికారులకు కేసీఆర్ ధీటైన సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. కేబినెట్ నిర్ణయం మేరకు ప్రాజెక్టు ఫైనల్ చేశానని చెప్పిన కేసీఆర్ తెలంగాణలో నీటి లభ్యత, వినియోగంపై స్పష్టంగా వివరించినట్లు సమాచారం. కాగా విచారణ ముగిసిన తర్వాత బయటకు వచ్చిన కేసీఆర్ బీఆర్కే భవన్ ముందు కార్యకర్తలకు అభివాదం చేశారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. అంతకుముందు కాళేశ్వరం విచారణలో భాగంగా సిద్దిపేటలోని ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ లోని బీఆర్కే భవన్ కు చేరుకున్న కేసీఆర్ విచారణ నిమిత్తం లోపలికి వెళ్లి తనకు జలుబుందని కమిషన్ కు చెప్పారు. ఈ క్రమంలో విచారణ విషయంలో కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ అనారోగ్యం కారణంగా బహిరంగ విచారణను రద్దు చేసి ఇండోర్ లో ముఖాముఖిగా వివరించింది. ఇప్పటి వరకు కాళేశ్వరం కమిషన్ 114 మందిని విచారించగా కేసీఆర్ 115వ సాక్షిగా కమిషన్ ఎదుట హాజరయ్యారు.